బుధవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు పార్టీల మధ్య ఇప్పటికే బయట మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అదే అసెంబ్లీలో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలియవస్తోంది. అయితే ప్రభుత్వంపై విపక్షాలు రెచ్చిపోనున్నాయా? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్గా సాగబోతున్నాయా? ఈసారి అసెంబ్లీ సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీల డైలాగులతో దద్దరిల్లబోతున్నాయా? ఇన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని గులాబీబాస్ కేసీఆర్ ఈ సమావేశాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారా? కేసీఆర్ రాకతో అసెంబ్లీ సమావేశాల్లో హోరాహోరీ పోరు ఖాయమా? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు బుధవారం మొదలై ఈ నెల 27 వరకు జరగనున్నాయి. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు 2 సార్లు మాత్రమే హాజరయ్యారు. గతంలో తన ప్రమాణ స్వీకారం రోజున ఒకసారి, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండోసారి మాత్రమే సభకు వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్టు సాగిన రాజకీయాలు. ఆ తర్వాత పులి కనిపించలేదు, మేక కనిపించలేదు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమస్యలపై గళం విప్పుతారనే భావించినా ఇంతవరకు అది జరగలేదు. గులాబీ దళపతి స్పీచ్ కోసం ఎదురు చూసే ఆయన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక తెలంగాణలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఆయన రావాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు కోరింది. అయినా ఆయన రావట్లేదు. అయితే ఇటీవల కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అనే ప్రచారం జరుగుతుండటంతో ఇక ఇప్పుడు తాను ప్రజల్లోకి రావడం సరైన సమయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించినట్లున్నారు. అందువల్ల ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అప్పట్లో కేసీఆర్ శాసనసభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించినా కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రస్తావించి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లో నెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు. ఆ తర్వాత తన కుమార్తె పెళ్లికి కూడా రేవంత్ రెడ్డికి బెయిల్ రాని పరిస్థితిని కల్పించారు. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా సీన్ మారిపోయింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా పగ తీర్చుకున్నారనే విమర్శలున్నాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సర్కారుతో అసెంబ్లీలో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. కేసీఆర్ రావాలని తగిన సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. అయినా కేటీఆర్ పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైంలో బడ్జెట్పై తన మార్కు విమర్శలు గుప్పించారాయన. అయితే ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరవుతారని పార్టీ క్లియర్ కట్గా చెప్పింది. అదే జరిగితే ఈ సెషన్ వాడివేడిగా జరిగే ఛాన్స్ లేకపోలేదు. మరి ఇంతకీ గులాబీ దళం చెప్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం ఖాయమేనా? అయితే సభలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ మెట్రో విస్తరణ, 4th సిటీతో పాటు మూసీ సుందరీకరణకు నిధులు, రాష్ట్ర అప్పులు, ఇలా కీలక అంశాలపై సభలో గళమెత్తడం సహా ఔరేక్ దక్కా అనే రేంజ్లో మళ్ళీ ఉద్యమ పంథాలో విజృంభిస్తారా అనే చర్చ అయితే జోరందుకుంది.